శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత ప్రమాణామి ఆత్మ ప్రమాణాత్మ సుఖదాత ప్రాణదాత ఆత్మద బలద జ్ఞానద మోక్షద సర్వదా ఓం ఓం కు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, ముముక్షువులారా, సత్యాసత్య జ్ఞాన జిజ్ఞాసులారా, సత్యం సత్య జ్ఞానం కావాలి. యథార్థ జ్ఞానం, తత్వజ్ఞానం అవసరం. తత్వజ్ఞానాత్ నిశ్రేయస అధిగమ. తత్వజ్ఞానం వలననే వస్తువుల యొక్క, పదార్థాల యొక్క, ప్రమేయముల యొక్క తత్వజ్ఞానం, వాస్తవిక జ్ఞానం, దాని పేరే వివేకం. వివేకం వలననే మోక్షం లభిస్తుంది. నిస్సందేహమైన జ్ఞానం కావాలి. ఎటువంటి సందేహం సంశయము లేని జ్ఞానం అవసరం. దాని కొరకే ఋషులు మహర్షులు ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మనకు బోధ చేయడానికి ప్రయత్నం చేసినారు. మేధాతిథి అక్షపాదుడు గౌతమ మహర్షి కూడా న్యాయదర్శనం ద్వారా ఎన్నో సూక్ష్మ విషయాలను, రహస్య విషయాలను చెప్పడం జరుగుతుంది. ఆ క్రమంలో ఫలం, కర్మఫలం సద్య కాలాంతరేణ, వెంటనే ఆలస్యంగా, ఈ జన్మలోనే, ఇప్పుడే, లేదా ఈ జన్మలోనే ఆలస్యంగా, లేదా వచ్చే జన్మలో కర్మఫలం తప్పకుండా ఉంటుంది. అవశ్యమేవ భోక్తవ్యం. శుభం అయినా అశుభమైన అవశ్యమేవ భోక్తవ్యం. ఏ కర్మ అయినా, శుభకర్మ అశుభకర్మ, పాపకర్మ అయినా పుణ్యకర్మ అయినా తప్పకుండా అనుభవించాల్సిందే. ఆ క్రమంలో మనం కొన్ని పనులకు వెంటనే ఫలం లభిస్తుంది. వంట చేసుకున్నాం, ఆరగించినాం, లేదా పండు కోసుకున్నాం, తిన్నాం. కానీ ఒక ఔషధం సేవించినప్పుడు వెంటనే పనిచేయదు. లేదా విత్తనం నాటగానే చెట్టు రాదు, పండ్లు రావు. సమయం అవసరం ఉంటుంది. ఆ పని చేసినప్పుడు అప్పుడే ఫలం లభించదు. ఎప్పుడో నాటిన విత్తనం ఇప్పుడు వృక్షంగా మారింది, పెద్ద చెట్టు అయింది, పుష్పించి ఇప్పుడు ఫలించింది. నాటిన వారు, పెంచిన వారు, రక్షించిన వారు ఇప్పుడు లేరు. కానీ ఆ కర్మలకు ఫలం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తే వారికి ఫలం లభించాలి కదా. నిజానికి ఇక్కడ ఇదొక సందేహం. కర్మ చేసినప్పుడు దానికి ఫలం ఉంటుంది, అది సూత్రం. కర్మకు ఫలం ఉంటుంది. ఆ విత్తనం నాటి పెంచి పోషించినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు లేడు, కానీ వారికి ఫలం లభిస్తుంది భగవంతుని యొక్క న్యాయ వ్యవస్థలో. వారు ఆ విత్తనం నాటి రక్షించి పెంచినటువంటి ఆ వృక్షం ఇప్పుడు ఫలాలను ఇస్తుంది. ఆ కర్మకు ఫలం వచ్చింది. కర్మకు ఫలం ఉంటుంది, కర్మ చేసిన వారు కూడా ఫలితం ఉంటుంది.
ఇక్కడ రెండు రకాలు. కర్మకు ఫలం, దాని పరిణామం, రిజల్ట్ వచ్చింది. కర్మ చేసిన వరకు పుణ్యం లభించింది, మంచి జన్మ వచ్చింది, లేదా మంచి పరిస్థితి కలిగింది, లేదా ఒక కానుక లభించింది, పురస్కారం. కర్మకు ఫలం ఉంటుంది, కర్మ చేసిన వారికి కూడా ఫలం ఉంటుంది. ఈ కర్మకు ఫలం పరిణామం. ఈ విధంగా ప్రాగ్నిష్పత్తేర్ వృక్ష ఫలవత్ తత్స్యాత్. న్యాయదర్శనము 4వ అధ్యాయము 1వ పాదములో 47వ సూత్రంలో చెప్పడం జరిగింది. ప్రాక్ అంటే ముందే, ముందే నిష్పత్తి. నిష్పత్తి అంటే ఇక్కడ ఫల ఉత్పత్తి. వృక్ష ఫలవత్, చెట్టుకు ఫలం వచ్చినట్టుగా. ఫలవత్, వల అంటే మాదిరి, వత్ అంటే మాదిరి, వలే. చెట్టు ఫలము పండు మాదిరి. కొన్ని కర్మలు నశించిపోతాయి. కర్మలు ఇప్పుడు చేయడం జరగదు. విత్తనం విత్తేటప్పుడు అది కర్మ అయిపోయింది, రక్షించడం జరిగిపోయింది. కానీ ఇప్పుడు ఆ చెట్టుకు పండు వస్తుంది, ఫలాలు వస్తున్నాయి. తత్స్యాత్, ఆ కర్మఫలం కూడా అంతే. ఏ కర్మఫలం ఇక్కడ అంతకుముందు చెప్పినటువంటి యజ్ఞయాగాలు, హోమాలు, వాటి ఫలం వెంటనే లభించకపోవచ్చు. ఇక్కడ యజ్ఞం అంటే కేవలం అగ్నిహోత్రము, స్వాహ అని చెప్పేసి ఆహుతి ఇవ్వడం అనుకుంటారు. యజ్ఞం అంటే పరోపకారం. పరోపకారం ఏదైతే చేస్తామో వెంటనే ఫలం ఇవ్వకపోవచ్చు. చేసిన పుణ్య కర్మలకు వెంటనే ఫలం రాకపోవచ్చు, కానీ వచ్చే జన్మలో తప్పకుండా వస్తుంది. దాని స్వర్గం మొదలు పదాలతో చెప్పడం జరిగింది. స్వర్గం అంటే సుఖము, సుఖ విశేషం నిజానికి. ఆ విధంగా ఆ క్రమంలో మరి ఈ కర్మలు, వీటి ఫలం అవుతుందో, అది కర్మ యొక్క ఫలము ముందే ఉంటుందా, ఉండదా? లేదా ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు ముందే ఉంటుందా, పుట్టక ముందే, తర్వాత ఉంటుందా? అది సత్తా అసత్తా, దానికి ఉనికి ఉంటుందా, ఉండదా? లేదా రెండు ఉంటాయా, ఉనికి ఉండడము లేకపోవడం? లేకపోతే అసలు ఉనికి ఉండడం లేకపోతే రెండు కూడా ఉండవా? సత్తు ఉంటుందా, అసత్తు ఉంటుందా? లేదా సత్ అసత్ రెండు ఉంటాయా? లేదా సత్ అసత్ రెండు కూడా ఉండవా? ఇది సంశయం, జిజ్ఞాస. దానికి న్యాయదర్శనంలో 4వ అధ్యాయంలో 1వ ఆహ్నికంలో 48వ సూత్రం, నా సన్నసత్, నా అసత్, ఇక్కడ సంధి విచ్ఛేదం చేస్తే నా అసత్ అవుతుంది. నా అసత్ సత్, నా సద్ అసత్, నా అసత్, నా సత్, నా సత్ అసత్. సత్ అసతోహో వైధర్మ్యాత్, ఇది సూత్రం. దానికి ఉపాదాన నియమాత్, ఉపాదాన నియమం ఉంటుంది. ఉపాదాన ప్రతిదానికి, ప్రతి కార్యానికి కారణం ఉంటుంది, ఉపాదాన కారణం ఉంటుంది అని ఒక నియమం. ఉపాదాన నియమాత్ అని పక్కన రాసుకోవాలి, ఈ సూత్రం పక్కన. తర్వాత ఉత్పత్తి అసంభవాత్, ఈ రెండు శబ్దాలు రాసుకోవాలి. రెండు హేతువులు, నా అసత్, నా సత్, నా సద్ అసత్, సత్ అసతోహో వైధర్మ్యాత్, ఇది సూత్రం. నా కాదు, అసత్ కాదు. ఏదైనా కర్మ లేదా ఏదైనా వస్తువు, ఏదైనా పదార్థం పుట్టక ముందు అసత్తు కాదు. నా సత్, సత్తు కూడా కాదు. మళ్ళీ సత్ అసత్ కూడా కాదు. సత్ అసత్ అయితే అది వైధర్మ్యం అవుతుంది, విరుద్ధ లక్షణము. సత్ అవుతుంది, అసత్ రెండు ఎలా కుదురుతాయి ఒకే సమయంలో? ఉంటుంది, ఉండదు, ఉనికి ఉంది, ఉనికి లేదు అనేది వైధర్మ్యం. ఈ సత్ అసతోహో, ఈ సద్ అసత్ రెండు కలిపి వైధర్మ్యాత్ అన్నాడు. వైధర్మ్యత అంటే విరుద్ధ ధర్మాలు, విరుద్ధ లక్షణాలు. వస్తువు ఉంది, వస్తువు లేదు, దానికి ఉనికి ఉంది, ఉనికి లేదు అనేది ఒకేసారి కలగదు ఒకే సమయంలో. కాబట్టి ఈ వైధర్మ్యం వలన సత్ అసత్ మాత్రం కాదు. మరి అసత్తా అంటే అది కాదు, నా అసత్. లేదా సత్తా అంటే సత్ కాదు. మరి ఏమిటి? ఇది ప్రశ్న, ఇది సందేహం. ఈ సూత్రము జిజ్ఞాస,
శిష్యుడు అడిగేటువంటి ప్రశ్న అన్నమాట. ఏమిటి మరి? ఉదాహరణకు ఒక కుండ ఉందనుకోండి, ఇలా వస్త్రం ఉందనుకోండి, ఏదైనా ఒక తయారైన పదార్థం ఉంది. అంతకుముందు ఉందా? చెట్టు అనుకోండి, చెట్టు నాటకముందు ఉందా? చెట్టు ఎక్కడ ఉంది? నాటకముందు లేదు. అంటే సత్తు లేదు. మరి అసత్ అంటే అసత్ అయితే ఎలా అవుతుంది? చెట్టు నాటకముందు కనుక లేకపోతే ఆ బీజ రూపం ఉంది కదా, బీజంలో ఉన్నట్టే కదా. కారణంలో ఏముంటే కార్యంలో అదే ఉంటుంది. అంటే కారణములో సత్తు ఉంది, వృక్షము అసత్. ఇక్కడ ఉంది లేదు రెండు నిజానికి. ఏమంటే ఏం అర్థం చేసుకోవాలంటే సత్తు కాదు, అసత్తు కాదు, సత్ అసత్తు కూడా కాదు. ఏముంటుంది మరి? కారణ రూపంలో సత్తు, కార్యరూపంలో అసత్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. దానికి సూత్రం చెప్పడం జరిగింది ఉత్తర పక్షంలో. ఉత్పాద వ్యయ దర్శనాత్ 49వ సూత్రం. న్యాయదర్శనం 4వ అధ్యాయం మొదటి ఆహ్నికంలో 49వ సూత్రం. ఉత్పాద వ్యయ దర్శనాత్. వ్యయ అంటే నాశనం, ఉత్పాద అంటే ఉత్పత్తి. పుట్టక ముందు, తర్వాత వ్యయ నాశనం అంటే ఇక్కడ పుట్టడము పోవడం రెండు కనిపిస్తున్నాయి. దర్శనాత్ దర్శనం వలన, ఈ దర్శనం ఉండడం వలన ఒక వస్తువు పుడుతుంది, ఒక వస్తువు పోతుంది, నశిస్తుంది. అంటే దానికి అర్థం ఏంటి? కారణం ఉంది. అంటే పుట్టక ముందు అది లేదు, నాశనమైన తర్వాత కూడా లేదు. ఆకాశ పుష్పం అన్నాం, గొడ్రాలి బిడ్డ అన్నాం, అసలు అవి ఉండవు. ఒకవేళ సంతానం అయితే గొడ్రాలు కాదు, గొడ్రాలు ఉంటే సంతానం లేదు. సంతానం లేకపోతే కదా గొడ్రాలు అనడం. గొడ్రాలి బిడ్డడు అనేది జరగనే జరగదు. కుందేలు కొమ్ము లేదు, మనిషి కొమ్ము నరశృంగం అంటాం. నరశృంగం అంటే మనిషికి కొమ్ము, కుందేలు కొమ్ము. శేష విషానం అంటారు సంస్కృతంలో. శేష విషానం లేదు, కుందేటి కొమ్ము లేదు, ఆకాశ పుష్పం లేదు. ఉన్నది అంటే అది అబద్ధం. దానికి సత్తు లేదు, ఉనికి లేదు దానికి, అది ఎప్పుడు జరగదు. కానీ ఏదైనా వస్తువు ఉందంటే పోతుంది, శరీరం వచ్చింది పోతుంది. ఈ విధంగా ఉత్పాద వ్యయ. ఉత్పాదం అంటే పుట్టడం, వ్యయ అంటే నాశనం కావడం, లేకుండా పోవడం. ఈ ఉత్పత్తి వినాశం ఉండడం వలన కార్యము సత్ అసత్ రెండు. ఉత్పత్తికి పూర్వం కార్యరూపంలో ఉంటుంది కాబట్టి సత్తు, కారణ రూపంలో ఉంటుంది కాబట్టి సత్ అనుకోవాలి. కార్యరూపంలో లేదు కాబట్టి అసత్. తర్వాత కార్యరూపంలో వచ్చిన తర్వాత ఆ కారణము కార్యంలో అసత్ రూపంలో ఉంటుంది. కార్యరూపంలో వచ్చిన తర్వాత అంటే విత్తనం మొక్కగా మారింది, ఇప్పుడు మొక్కలో విత్తనం లేదు. అలాగే విత్తనం ఉన్నప్పుడు ఆ విత్తనంలో మొక్క ఉంటుంది కానీ మొక్క రూపంలో లేదు, కారణ రూపంలో మొక్క ఉన్నట్టు, సత్తున్నట్టు అసత్తున్నట్టు. కానీ ఏకకాలంలో కాదు. ఏకకాలంలో సత్ అసత్ రెండు ఉండడానికి వీలేదు. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం, సద్ అసతో వైధర్మ్యాత్. ఒక వస్తువు ముందే ఉంది అంటే మళ్ళీ ఉండడానికి వీల్లేదు. ముందే పుట్టింది, పుట్టిన వల్ల ఎలా పుడుతుంది? దానికి ఉత్పత్తి అసంభవాత్ అనే హేతు. ముందే పుట్టి ఉంటే, ముందే వృక్షం ఉంది, మళ్ళీ వృక్షంగా పుట్టడం అవసరం లేదు. ముందే ఒక ఆవు దూడ జన్మించింది అనుకోండి, మళ్ళీ అదే జన్మించిందంట అని చెప్పడం కుదరదు. ఈ విధంగా ఉత్పత్తి అసంభవాత్ అనే ఒక హేతువు ఉపాదాన కారణాత్. ఉపాదాన కారణం తప్పకుంటుంది. ఉపాదాన నియమాత్. ఉపాదానం అంటే ఇక్కడ ముడి సరుకు, ముడి పదార్థం. ఉపాదానం అనే శబ్దంలో అర్థం ఉంది. ఉప అంటే సమీపము, ఉపాదానం సమీపం నుండి దానం చేయడం, దగ్గర ఉండి ఇవ్వడం అనే అర్థం వస్తుంది. అంటే ముడి పదార్థాన్ని, ముడి సరుకును ఉపాదాన కారణం అంటాం. కాబట్టి ఉపాదానములో సత్తు ఉంటుంది, కారణంలో సత్తు ఉంది, కార్యంలో కార్యం లేదు. అప్పుడు అసత్. అంటే సత్ అసత్
ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలి అంటే బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఈ బుద్ధి ద్వారానే అర్థమవుతుంది. దానికి సూత్రం 50వ సూత్రం చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాలు అర్థం కావాలంటే బుద్ధి ద్వారానే సిద్ధిస్తాయి. న్యాయదర్శనంలో గౌతమ మహర్షి 4వ అధ్యాయంలో మొదటి ఆహ్నికము 50వ సూత్రంలో బుద్ధి సిద్ధం తు సత్ తద్ అసత్. ఇక్కడ బుద్ధితో సిద్ధిస్తుంది. సత్ అసత్, ఈ తద్ అసత్ ఏదైతుందో సత్ అసత్తులలో ఒకటి సత్ అని. ఈ సత్ అని ఎలా తెలుసుకోవాలి? కారణ రూపంలో కార్యం ఉంటుంది అని ఎలా ఎలా తెలుస్తుంది? నిజానికి అక్కడ లేదు కదా, కానీ బుద్ధి ద్వారా. విత్తనంలో వృక్షం ఉంది, వృక్షం కనిపించడం లేదు, కానీ బుద్ధి ద్వారా కనిపిస్తుంది. చాలా విషయాలు మనం బుద్ధి ద్వారా ముక్కలు ముక్కలు చేస్తాము, రకరకాల చేస్తాం. బుద్ధి ద్వారా ఏమైనా చేయవచ్చు. బుద్ధి ద్వారా సరిగ్గా మనం లోతుల్లోకి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది. ఏదైనా విషయం సూక్ష్మంగా అర్థం కావాలంటే బుద్ధి ద్వారా తెలుసుకుంటాం. కాబట్టి ఈ విషయం కూడా అంతే. సత్తా అసత్తా లేదా సత్ అసత్ రెండు కావా, ఇటువంటి విషయాలు అర్థం కావాలంటే బుద్ధి ద్వారా సాధ్యం. కాబట్టి సూత్రంలో అది చెప్పడం జరిగింది. బుద్ధి సిద్ధం తు అంటే అయితే. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు, అర్థం కానప్పుడు ఎలా అర్థం చేసుకోండి? బుద్ధి ద్వారా. ఇది చాలా అర్థం కాని విషయం. సత్తా అసత్తా మనకు ఉపనిషత్తులో కూడా వస్తుంది. ముందు సత్తు ఉందా అసత్తు ఉందా, అసత్తు నుంచి సత్తని, సత్తు నుంచి అసత్తు అని అటువంటి శబ్దాలు వస్తాయి. అంటే ఏమనుకుంటారు? అభావం నుంచి భావం అనుకుంటారు, లేదా అభావం నుంచి అభావం అని, భావం నుంచి భావం అని, ఇవి రకరకాలుగా సిద్ధాంతాలు చెప్తారు. మనకు సాంఖ్య దర్శనం కూడా ఈ సత్కార్యవాదం అసత్కార్యవాదం అని చెప్పేసి ఈ వాదాలు వచ్చినాయి. సత్కార్యవాదం అంటే సత్తు ఉంటుంది, ఉనికి ఉంటుంది అని ఒకటి, అసలు ఉనికి ఉండదని చెప్పేసి మరొకటి. ఈ విధంగా రెండు రకాలుగా సిద్ధాంతాలు ఉంటాయి. లేదా సదసత్కార్యం రెండు రకాలు ఉంటాయి. మనం బుద్ధి ద్వారా ఇటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ గౌతమ మహర్షి బుద్ధి సిద్ధం తు తద్ అసత్, బుద్ధి ద్వారా సిద్ధిస్తుంది. ఇక్కడ తు అంటే సంశయం అనమాట. అయితే అలా అయినప్పుడు తద్ అసత్, అది తద్ అసత్ బుద్ధి ద్వారానే. అసత్ అని కానీ సత్ అని కానీ మన బుద్ధి ద్వారా కార్యరూపంలో అది లేదు, అప్పుడు అసత్ అంటాం. కారణరూపంలో ఉంది కాబట్టి సత్ అంటాం. ఈ విధంగా సత్ కానీ అసత్ కానీ ఏకకాలంలో ఒకే పదార్థం సత్ అసత్ రూపంలో ఉండదు. ఈ విధంగా ఈ జిజ్ఞాసను ఈ విధంగా అర్థం చేసుకోవాలి. కారణ రూపంలో కార్యరూపంలో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇది బుద్ధి ద్వారానే తెలుస్తుంది. కాబట్టి ఇది మనకు ఒక సిద్ధాంతం స్పష్టమైంది. సత్తు ఉంటుంది తప్పకుండా, అంటే ఉనికి ఉంటుంది. ఉనికి లేనటువంటి పదార్థం నుంచి ఉనికి ఉన్న పదార్థం తయారు కాదు. అంటే లేని పదార్థం నుంచి ఉన్న పదార్థం పుట్టదు. ఇది సిద్ధాంతం, ఇది స్పష్టం. కాబట్టి కారణం కార్యం రెండు అర్థం కావాలి. కారణ రూపంలో ఉన్నప్పుడు వేరుంటుంది, కార్యరూపంలో వేరుంటుంది. రూపం కూడా మారుతుంది, కొన్ని లక్షణాలు కూడా మారవచ్చు, కానీ మూలం అదే ఉంటుంది. పిండి తీసుకున్నాం, చపాతీ చేసుకున్నాం. పిండి ఉన్నప్పుడు దాని యొక్క ఆకారం వేరు, దాని రుచి వేరు. ఆ పిండిని మనం చపాతీ చేసుకుని కాల్చుకొని తింటప్పుడు దాని రుచి వేరు ఉంటుంది, దాని ఆకారం వేరు ఉంటుంది, రంగు కూడా మారుతుంది. కానీ మూలం పిండే. తర్వాత కూడా మనము గోధుమ చపాతీ అంటాం, లేదా జొన్న చపాతీ అంటాం, లేదా రాగులు, ఇవి రకరకాల మన పేర్లు పెడతాం. కాబట్టి కారణం కార్యం రెండు అర్థం కావాలి. తర్వాత మళ్ళీ శిష్యుని యొక్క సంశయం 51వ సూత్రంలో ఆశ్రయ వ్యతిరేకాత్ వృక్ష ఫలవత్ ఇది అహేతు. ఆశ్రయ వ్యతిరేకాత్, ఇక్కడ ఇంతకుముందు ఒక సూత్రం చెప్పుకున్నాం, వృక్ష ఫలవత్ అని చెప్పుకున్నాం. ప్రాక్ నిష్పత్తే వృక్ష ఫలవత్ తత్స్యాత్ అని. అదే విషయం తీసుకొని శిష్యుడు అడుగుతున్నాడు, ఆశ్రయ వ్యతిరేకాత్, ఆశ్రయం ఏతే ఆశ్రయం ఉందో, ఆధారం ఉందో, అది వ్యతిరేకం.
విషయం ఏంటంటే ప్రసంగం యజ్ఞయాగాదులు చేస్తే వెంటనే లభించదు కాబట్టి యజ్ఞయాగాల వల్ల లాభం లేదు అనే సంశయం కలుగుతుంది. ఈ వృక్షము యజ్ఞయాగాలు రెండు ఒకటి కాదు కదా. విత్తనం నాటినాము, వృక్షం కనిపిస్తుంది, కానీ యజ్ఞయాగాలు చేసిన తర్వాత ఆ యజ్ఞయాగాలు ఏమి కనిపించడం లేదు. యజ్ఞం చేసినాం, అయిపోయింది, చనిపోయినాం, కర్మఫలం ఎలా లభిస్తుంది? అది రెండు సమానం కాదు కదా. వృక్ష ఫలవత్ ఇది అహేతు. ఈ వృక్ష ఫలం అనేది ఏంటో అది అహేతు అవుతుంది, హేతు కాదు. ఎందుకంటే దాని ఆధారం వేరుంది, దీని ఆధారం వేరుంది. విత్తనం నాటిన తర్వాత మొక్కగా మారింది, వృక్షంగా మారింది, కనిపిస్తుంది. కానీ యజ్ఞం చేసిన తర్వాత ఏం కనిపిస్తుంది? ఏమి కనిపించడం లేదు, ఏం ఆధారం లేకుండా పోయింది. కాబట్టి ఈ యజ్ఞయాగాదులు చేసినటువంటి కర్మలకు అది ఫలితం అని అదే ఫలితం, ఆ కర్మలే కారణం అని ఎలా చెప్పగలం? ఈ దృష్టాంతము, ఈ ఉదాహరణ సరిగా లేదు అంటాడు శిష్యుడు. అప్పుడు అంటే దానివల్ల లభించేటువంటి కర్మఫలం ఎలా ఉంటుంది? మీరు స్వర్గకామ యోజేత అన్నారు, స్వర్గం కోరేవారు, సుఖం కోరేవారు, విశేష సుఖం కోరేవారు యజ్ఞయాగాలు చేయాలన్నారు, మంచి పనులు పరోపకారం చేయాలన్నారు. అది ఎలా లభిస్తుంది? ఈ సుఖ విశేషం, ఈ స్వర్గం, ఇటువంటివి. కాబట్టి ఈ అగ్నిహోత్రాలు ఇవన్నీ కూడా వ్యర్థమే. ఈ అగ్నిహోత్రం చేయడానికి మన శరీరం ద్వారా చేసినాం, ఇప్పుడు ఆ శరీరం లేదు, శరీరాన్ని వదిలిపెట్టినాం, చనిపోయినాం. కర్మఫలం ఎప్పుడు లభించింది? మరొక శరీరంలో లభించింది. ఈ శరీరంతో కర్మ చేస్తే వచ్చే జన్మలో మరొక శరీరంలో ఎలా సుఖాన్ని అనుభవిస్తాం? చేసింది శరీరం కదా. శరీరం చేసినప్పుడు కర్మఫలం శరీరానికి లభించాలి. ఏ శరీరం ద్వారా మనము కర్మ చేసినామో, అగ్నిహోత్రాలు, మంచి పనులు, పరోపకారం చేసినామో ఆ ఫలితము ఈ శరీరానికి లభించాలి. చనిపోయిన తర్వాత మరో శరీరం వచ్చిన తర్వాత ఆ శరీరానికి లభిస్తే ఎలా కుదురుతుంది అనేది సంశయం అన్నమాట. అంటే ఆశ్రయం వేరు కదా. ఆ కర్మ చేయడానికి ఏదైతే ఆధారం ఉందో శరీరం అది వేరు, మారిపోయింది. కాబట్టి దృష్టాంతం సరిగా లేదు అనే సంశయం అన్నమాట. దానికి సమాధానంగా 52 సూత్రంలో సమాధానం చెప్తున్నారు. ప్రీతేహే ఆత్మ ఆశ్రయత్వాత్ అప్రతిషేధ. ప్రీతేహే, ప్రీతి యొక్క అంటే ఈ సుఖం ఏతుందో, ఇక్కడ ప్రీతి అంటే సుఖం, సుఖం గురించి. యజ్ఞయాగాలు చేస్తే మనకు సుఖ విశేషం, స్వర్గం లభిస్తుంది కదా. స్వర్గం అంటే సుఖ విశేషమైన సుఖం లభిస్తుంది, దాన్ని స్వర్గం అంటారు. తర్వాత ఈ ప్రీతి యొక్క అంటే ఫలం యొక్క ఈ కర్మఫలం ఏతుందో అది ప్రీతి. మంచి పనులు చేసినాం, పరోపకారం చేసినాం, పుణ్యం చేసుకున్నాం కాబట్టి మంచి శరీరం వచ్చింది, మంచి జన్మ వచ్చింది. అదేంటి? అది ప్రీతి. దానికి కారణం ఏంటి? పుణ్యం, యజ్ఞయాగాలు. వాటికి ఆశ్రయం ఏంటి? నిజానికి మంచి పనులు చేయడానికి, చెడ్డ పనులు చేయడానికి నిజానికి శరీరం లేకుండా ఆత్మ ఏ పని చేయజాలదు. ఆత్మ పని చేయాలంటే శరీరం ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ లేకుండా ఆత్మ ఎలా చేస్తుంది? చేయదు. మనకేమనిపిస్తుంది? శరీరమే చేస్తుంది కాబట్టి శరీరానికే ఆ కర్మఫలం ఉండాలి. సుఖమైన దుఃఖమైన అంటే కర్మఫలం ఈ శరీరానికి లభించాలి అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అసలు ఆశ్రయం ఏమిటి? శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, కానీ ఆ శరీరంలో జీవం లేదు, ఆత్మ లేదు. అప్పుడు శరీరం ఏమి చేయజాలదు, ఒక శవం ఏమి మాట్లాడజాలదు, ఏమి చేయజాలదు. అందుకే ఇక్కడ స్పష్టం చేస్తున్నారు, ఆశ్రయం శరీరం కాదు. విత్తనం నాటేటప్పుడు ఆ విత్తనంలో వృక్షం యొక్క లక్షణాలు ఉండొచ్చు, కారణం రూపంలో. కానీ ఆ ఆ విత్తనమే దానికది నాటుకోదు, దానికది నీళ్లు పోసుకోదు, దానికది రక్షించుకోదు, దానికదే వృక్షంగా మారదు. దాన్ని రక్షించడానికి, విత్తడానికి కారణం ఎవరు? ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? శరీరమా? శరీరం సాధన రూపంలో శరీరం, కానీ అసలు చేసింది ఎవరు? కర్త ఎవరు? ఆత్మ. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రీతేహే ఆత్మ ఆశ్రయత్వాత్ 52వ సూత్రంలో స్పష్టం చేస్తున్నారు. ఇది సమాధానం. ఈ ప్రీతి ఏతుందో అది ఆత్మ ఆశ్రయత్వాత్, ఆత్మ ఆశ్రయం వలన అప్రతిషేధ. ఇది నిషేధించడానికి వీలు లేదు. ప్రతిషేధం కాదు, నిషేధం కాదు, అప్రతిషేధం, ప్రతిషేధం కాదు. అంటే ఈ దృష్టాంతం ఏతుందో, ఉదాహరణ ఈ వృక్షం ఫలం ఏది చెప్పడం జరిగిందో అదే సరి అయిందే.
వేదాల్లో చెప్పినట్టు కనుక చేస్తే అది పుణ్యం. వేదాలు చెప్పిన కర్మలు పుణ్యాన్నిస్తాయి. వేదాలు ఇది నిషిద్ధ కర్మలు ఉన్నాయి, ఇది చేయకూడదు. అక్షయర్మాదివ్య అంటే అక్షములతో పాచికలతో, దివ్య అంటే జూదమాడకండి, సోమరిగా ఉండకండి, ఇటువంటి నిషిద్ధ కర్మలు ఉన్నాయి. ఈ గామాహింసి ఆవులను చంపకండి, పిల్లలను చంపకండి, పెద్దలను బాధ పెట్టకండి అనేటువంటి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వేదాన్ని కూడా శాస్త్రంలో ఎన్నో విషయాలున్నాయి. ఇది తగదు, మద్య మాంసాలు సేవించకండి, వ్యభిచారం చేయకండి అని ఎన్నో ఉన్నాయి, నిషిద్ధ కర్మలు ఉన్నాయి. ఆ విధంగా ఈ విహిత కర్మలు, నిషిద్ధ కర్మలు రెంటిని అర్థం చేసుకొని ఎప్పుడైతే మనం వ్యవహారం చేస్తామో దాన్ని బట్టి కర్మఫలం ఉంటుంది. అంటే పుణ్య కర్మలు, పాప కర్మలు, మిశ్రిత కర్మలు, కర్మలకు తప్పకుండా ఫలం ఉంటుంది. ఈ వీటన్నిటి కూడా ఆశ్రయము, ఆధారము ఆత్మ. జీవాత్మ లేకుండా శరీరం ఏమి చేయజాలదు. కాబట్టి అసలు కర్త ఆత్మ. ఆత్మ ఇప్పుడున్న ఈ శరీరం ఉన్నటువంటి ఆత్మ అదే, తర్వాత శరీరంలో, తర్వాత వచ్చే పునర్జన్మలో వచ్చే శరీరంలో ఉన్నటువంటి ఆత్మ అదే ఆత్మ ఉంటుంది. కాబట్టి ఆత్మ నాశనం కాదు. కాబట్టి కర్మఫలం ఎవరు అనుభవించాలి? ఇప్పుడు ఆత్మ అనుభవించాలి, శరీరం కాదు. ఆ విధంగా స్పష్టం చేయడం జరిగింది. అయితే మరి సుఖం ఏ రూపంలో లభిస్తుంది? ఈ కర్మఫలం మీరు సుఖం సుఖం అంటున్నారు, స్వర్గం అంటున్నారు, నరకం అంటున్నారు, ఏదో అంటున్నారు. నిజానికి లభించేది ఈ పుత్రులు, ఈ పశువులు, స్త్రీలు, ఈ ధనము, ధాన్యము, ఈ భూములు, వాహనాలు ఈ రూపంలో లభిస్తుంది కదా. నిజానికి మీరేమో సుఖం అంటున్నారు, స్వర్గం అంటున్నారు అని శిష్యుడు అడుగుతున్నాడు. న్యాయదర్శనంలో 4వ అధ్యాయము 1వ ఆహ్నికంలో 53వ సూత్రము, ఇది పూర్వపక్షము. ప్రశ్న ఏమంటున్నారంటే, నా పుత్ర పశు స్త్రీ పరిచ్ఛద హిరణ్య అన్నాది ఫల నిర్దేశాత్. ఇప్పుడు పుత్ర అంటే ఇక్కడ సంతానం, సంతాన రూపంలో, పశువుల రూపంలో. ఈ స్త్రీ అంటే ఇక్కడ స్త్రీ పురుష రెండు అనుకోవాలి. పరిచ్ఛద ఇవన్నీ కూడా అంటే మనైతే భావనాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా. అన్నాదులు హిరణ్యం, బంగారం అంటే ఇక్కడ ధాతులన్నీ, బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు అన్నీ కూడా వస్తాయి. ఈ రూపంలో మనకు సుఖం లభిస్తుంది కదా. అసలు సుఖం ఈ రూపంలో ఉంటుంది, కర్మఫలం ఈ రూపం లభిస్తుంది కదా. ఈ సుఖం ఎందుకు అంటున్నారు మీరు? సుఖ దుఃఖం అని చెప్పేసి. నా ఈ సుఖ దుఃఖ రూపంలో ఫలం కాదు. ఈ పుత్ర పశు స్త్రీ పరిచ్ఛద హిరణ్య అన్నాది రూపంలో ఫలం నిర్దేశాదు, ఫల నిర్దేశం ఇలా ఉంది కదా అని శిష్యుడు అడుగుతున్నాడు. మనకు కూడా వాస్తవం అనిపిస్తుంది, వాస్తవమే కదా. నిజానికి మనకు ఏదైతే సంతానం కానీ, ఇక్కడ సంతానం అంటే కేవలం కంటేని సంతానం కాదు, శిష్యుల రూపంలో, భక్తుల రూపంలో, మిత్రుల రూపంలో, బంధువుల రూపంలో, వీళ్ళందరూ కూడా అంటే జనం లేదా ప్రాణులు కూడా, పశువులు కూడా, ఇక్కడ పశువులు కూడా తీసుకోవడం జరిగింది. మనకు ఆవులు కానీ, మేకలు కానీ, ఈ సాధు జంతువులు మనం ఏదైతే పెంచుకుంటామో ఆ జంతువులు, గుర్రాలు, ఏనుగులు, ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకునే జంతువులన్నీ కూడా, ఇవి కూడా కర్మ ఫలంలో భాగమే అంటున్నారు ఇక్కడ శిష్యుడు. అలాగే స్త్రీ పురుషులు, భార్యాభర్తలు, లేదా తల్లిదండ్రులు, పిల్లలు, తర్వాత పరిచ్ఛద అంటే ఇక్కడ భవనాలు, రక్షించేవి అని కూడా. హిరణ్యం అంటే ధాతువులు, లోహాలు, విలువైనటువంటి ఖనిజాలు. అన్నదంటే ఇక్కడ ధనధాన్యం కాకుండా మన భోగాలను కూడా అన్నం అంటారు. కాబట్టి వీటన్నిటికి కూడా ఈ రూపంలో కర్మఫలం లభిస్తుంది, ఈ సుఖ దుఃఖాలు కాదు అంటాడు. అప్పుడు సమాధానంగా 54వ సూత్రం సమాధానం, తత్సంబంధాత్ ఫల నిష్పత్తే ఏషు ఫలవద్ ఉపచార. తేషు అంటే నిష్పత్తే తేషు, తత్సంబంధాత్ ఫల నిష్పత్తే తేషు ఫలవత్ ఉపచార. తేషు అంటే ఇక్కడ పుత్రులు, పశువులు, స్త్రీ పరిచ్ఛద, హిరణ్య అన్నాది, వీటిల్లో తేషు ఫలవత్ ఉపచార, ఫలముగా ఉపచారం. అది అంటే మన ఇంగ్లీష్ మాట్లాడితే ఫార్మాలిటీ అన్నమాట, అంటే గౌణం, ముఖ్యం కాదు అని అర్థం.
ఏదో ఉపచారం కొరకు, ఉపచారం అంటే ఫార్మాలిటీ కొరకే అది చెప్పడం జరుగుతుంది. అంటే అర్థం చేయించడానికి చెప్పడం జరుగుతుంది కానీ అది గౌణ రూపంలో, ముఖ్య రూపంలో కాదు. కారణం ఏంటంటే తత్సంబంధాత్, ఈ పుత్రాదులు, పుత్ర ఈ పశువులు, స్త్రీ, వీటి సంబంధం వల్ల ఏం జరుగుతుంది? ఫల నిష్పత్తి. వీటి వల్ల ఏం కలుగుతుంది? మంచి సంతానం ఉంది, మంచి పశువులు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, బంగారం ఉంది, ధనం ఉంది, ధాన్యం ఉంది. వీటి వల్ల కలిగేది ఏమిటి? సుఖమే కదా. అసలు ముఖ్యంగా ఏంటి? ఏం లభిస్తుంది వీటి వల్ల? గౌనరూపం చెప్తాం మనం. ఒక్కోసారి అంటాం అన్నమే ప్రాణం అంటాం. అంటే అన్నం వల్ల ప్రాణం బాగుంటుంది, బలం వస్తుంది చెప్పడానికి వ్యవహారం వల్ల చెప్తాం కానీ వాస్తవానికి అది కాదు. ఇప్పుడు ఆ వ్యక్తి అగ్ని లాంటి వాడు, వాడు సింహం రా అంటాం. వాడు సింహం అంటే సింహం కాదు కదా. ఆమె పులి అంటాం, ఆమె పులి అంటే పులి కాదు కదా. వ్యవహారంలో అంటాం కానీ దాని అర్థం ఏమిటి? ఆమె పులి అంటే ధైర్యస్తురాలు, సాహసవంతురాలు అని అర్థం వస్తుంది. ఈ విధంగా వ్యవహారంలో చెబుతాం. ఈ పుత్రులు, పశువులు, స్త్రీ, పరిచ్ఛద, హిరణ్య అన్నది ఇదంతా కూడా గౌనం, సెకండరీ, ముఖ్యం కాదు. అసలు విషయం ఏంటంటే వీటి వల్ల కలిగేది ఆ ఫల నిష్పత్తి. అంటే ఫలం యొక్క ఉత్పత్తి ఏంటంటే సుఖమే. లేదా సంతానం బాగాలేదు, సరిగా ధనధాన్యం లేదనుకోండి, భవనాలు లేవు, అప్పుడు ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. అంటే సుఖ దుఃఖ రూపంలో ఇవి ఉంటాయి కానీ వాస్తవానికి సుఖ దుఃఖ రూపంలోనే జరుగుతుంది. వీటి యొక్క అవి కనిపిస్తాయి మనకు, ఈ సంతాన రూపంలో, ధనధాన్య రూపంలో కనిపిస్తున్నాయి కానీ వాస్తవానికి దాని వల్ల వచ్చేది ఏంటంటే సుఖము దుఃఖమే. కర్మఫలం అనేది సుఖ దుఃఖ రూపంలో లభిస్తుంది. ఇది విషయం. దానికి ఆశ్రయము ఆత్మ, ఆత్మనే. కానీ దానికి సాధనంగా శరీరం పనిచేస్తుంది. శరీరానికి సుఖ దుఃఖాలు ఉండవు, అది జడం. ఇంద్రియాలు కూడా జడం కాబట్టి అవి అనుభవించవు. అనుభవించేది ఆత్మ, చేతనం. ఈ విధంగా విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఈ కర్మఫలం గురించి స్పష్టం చేయడం జరిగింది. కర్మఫలం మనకు వెంటనే లభించే కర్మలు కొన్ని ఉంటాయి, వెంటనే ఫలితం లభిస్తుంది. కొన్ని ఆలస్యంగా, ఈ రోజు చేస్తే రేపు లభించవచ్చు, ఈ రోజు పరీక్ష రాస్తే తర్వాత రిజల్ట్ వస్తుంది. చిన్నప్పటి నుంచి కష్టపడితే ఇప్పుడు సుఖంగా ఉంటాం, ఈ జన్మ లభిస్తుంది. ఒక్కోసారి ఈ జన్మ కాదు, వచ్చే జన్మ, అంత ఆలస్యం కూడా అవుతుంది. ఒక్కోసారి ఎక్కువ పాపం చేసిన వారు కూడా కర్మఫలం ఈ జన్మ లభించదు. ఎక్కువ పాపం చేసిన వారు కూడా లభించదు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. ఎక్కువ పుణ్యం చేసుకుంటే కూడా ఈ జన్మలో ఆ కర్మలకు ఫలం లభించకపోవచ్చు. ఎందుకంటే మంచి జన్మ ఇవ్వాలి కదా. ఈ జన్మలో సాధ్యం కాకపోవచ్చు, ఈ శరీరంలో అది ఇవ్వడానికి సాధ్యం కాదు, భగవంతుడు కూడా సాధ్యం కాదు. వచ్చే జన్మలోనే సాధ్యం అవుతుంది. అటువంటి పుణ్యకర్మలు ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా మనకు వెంటనే పుణ్యం, ఆ పుణ్యం చేసినటువంటి కర్మలకు ఫలం లభించదు, తర్వాత జన్మలో లభిస్తుంది. అలాగే ఎక్కువ పాపం చేసిన వారు కూడా అంతే. వెంటనే పంది జన్మ ఇవ్వాలనుకోండి, ఈ శరీరం ఉండగా పంది జన్మ ఇవ్వడానికి వీల్లేదు కదా, మళ్ళీ వచ్చే జన్మ దాకా ఆగాల్సిందే. అందుకే పుణ్యమైన పాపమైన వెంటనే లభించకపోవచ్చు, కొన్ని లభించవచ్చు. దీన్ని బట్టి ఈ కర్మఫల వ్యవస్థ గురించి కొంత స్పష్టం చేయడం జరిగింది. ఇది ప్రమేయం, మన ప్రమాణ ప్రమేయం. ప్రమేయంలో 12, ఆ 12లో ఇదొకటి కర్మఫలం. ప్రీత్యాభావం తర్వాత కర్మఫలం గురించి అక్కడ కేవలం ఫలం అనే శబ్దం వచ్చింది. ఫలం అంటే కర్మఫలం. తర్వాత ప్రమేయం దుఃఖము. అసలు దుఃఖం ఎలా కలుగుతుంది? అసలు దుఃఖం ఏమిటి? మనం ముందు చెప్పుకున్నాం, బాధనా లక్షణం దుఃఖమితి అని చెప్పేసి మొదటి అధ్యాయంలోనే, మొదటి ఆహ్నికంలో చెప్పడం జరిగింది. అసలు దుఃఖం అంటే ఏమిటి? బాధన లక్షణం, బాధ పెట్టే లక్షణం కలిగి దుఃఖం. పీడన, బాధ, ఇబ్బంది చేసేది, కష్టపెట్టేది దుఃఖం. దుఃఖ అంటేనే ఇంద్రియాలు. ఇంద్రియాలకు అనుకూలంగా లేకపోవడము, ఇంద్రియాలకు తృప్తి లభించకపోవడం, విరుద్ధం అనిపించడము, కష్టం అనిపించడము, సమస్య అనిపించడము, అది దుఃఖం. అదే విషయాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది 55వ సూత్రంలో. దుఃఖ పరీక్షణం. అసలు దుఃఖం దేన్ని అనాలి? అసలు ఈ దుఃఖాలే కదా. దుఃఖ కారణం ఏమిటి? జన్మ కారణం ఏమిటి? ప్రవృత్తి కారణం ఏమిటి? దోషాల కారణం ఏమిటి? మిథ్యాజానం. అక్కడ మొదటి అధ్యాయంలో, మొదటి ఆహ్నికంలో 2వ సూత్రం చెప్పుకున్నాం. దుఃఖ జన్మ ప్రవృత్తి
దోష మిథ్యాజానానాం ఉత్తరోత్తరపాయ తదనంతరపాయ అపవర్గ అని చెప్పుకున్నాం. అసలు న్యాయదర్శనం యొక్క అసలు ఉద్దేశము, లక్ష్యం ఏమిటంటే దుఃఖాలను దూరం చేసుకోవడమే. ఏ దర్శనమైనా చివరికి చెప్పేది అదే చెప్తుంది. సాంఖ్య దర్శనమైన, యోగ దర్శనమైన, వైశేషికమైన, ఏ దర్శనమైనా, ఏ శాస్త్రమైన, చివరికి ఆయుర్వేదమైన, వైదిక శాస్త్రాల్లో ఖగోళ శాస్త్రమైన, భూగోళ శాస్త్రమైన, గణితమైన, ఏ శాస్త్రం తీసుకున్నా, చివరికి వ్యాకరణం తీసుకుని అక్కడ కూడా మోక్షం గురించి ఉంది. వ్యాకరణ శాస్త్రం కూడా మోక్ష శాస్త్రమే. చివరికి మహర్షి దయానందుల వారు రచించినటువంటి సత్యార్థ ప్రకాశం కూడా మోక్ష శాస్త్రమే. ఈ విషయాన్ని సత్యార్థ ప్రకాశం ఆరంభంలో కొన్ని శ్లోకాలు రాయడం జరిగింది మహర్షుల వారు. అక్కడ అశేష దుఃఖాత్ విముచ్య అంటాడు. అంటే దుఃఖాలను దూరం చేయడానికి, విశేషమైన దుఃఖాలను దూరం చేయడానికి పనికొస్తుంది ఇది మోక్ష శాస్త్రం అంటాడు సత్యార్థ ప్రకాశాన్ని. ఎవరు ఏ రకంగా చెప్పినా దుఃఖాలను దూరం చేసుకోవడం కొరకే. కాబట్టి అసలు దుఃఖం అంటే ఏమిటి? మనం ఆధులు వ్యాధులు అంటాం. వ్యాధి అంటే మనకు తెలుసు, రోగాలని. ఆది వివిధం దుఃఖం దదాతి ఇది వ్యాధి. వివిధమైన దుఃఖాలను, కష్టాలను కలిగించేది వ్యాధి. అది నిజానికి శారీరక రోగాలను వ్యాధులు అంటారు. అది ఆది అంటే మానసిక సమస్యలు. మానసిక సమస్యలను ఆదులు అంటారు. ఈ ఆదులను, వ్యాధులను మనం అర్థం చేసుకోవాలి. అసలు ఈ ఆదులు, వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అంటే జన్మ, శరీరం ఉంది కాబట్టి. శరీరం లేకుండా చేసుకోవడం ముఖ్యం కాబట్టి దాని కొరకు ప్రయత్నం చేయాలి. దానికి సాధనం ఏమిటి? వివేకము. ఆ వివేకం ఎప్పుడు పొందాలి? వచ్చే జన్మలోన కాదు, ఇదే జన్మలో, ఈ జన్మలోనే, ఇప్పుడే, ఈ క్షణమే, ఈ దినమే ప్రయత్నం చేయాలి. లేకపోతే రేపు అనేది ఉంటుందో ఉండదో. దాని పేరు శ్వహ, అశ్వత్థ. ఇది అశ్వత్థ వృక్షం. ఇది శరీరం అంటేనే అశ్వత్థ వృక్షం. ఆ శ్వ, రేపు ఉంటుందో ఉండదో. శ్వ అంటే రేపు, ఆ అంటే లేదు, రేపు ఉంటుందో ఉండదో. థ, స్థిరంగా ఉంటుందో ఉండదో. థ అంటే ఉండడం. అశ్వత్థ, ఈ శరీరమే అశ్వత్థము. అటువంటప్పుడు ఇంకా రేపు, ఎల్లుండి అని చెప్పేసి వాయిదాలు వేసుకుంటుంటే రేపు అది నమ్మకం ఉందా? నమ్మకం లేదు కదా. దాని పేరు అశ్వ. అశ్వం అంటే ఇక్కడ గుర్రం అని కాదు. అశ్వ, ఆ వేరు, శ్వ వేరు, అలా తీసుకోవాలి. కాబట్టి మన సమస్యలను, మన దుఃఖాలను దూరం చేసుకోవడానికి మనమే ప్రయత్నం చేయాలి. అసలు కారణం మనకు వివేకం లేకపోవడమే. వివేక జ్ఞానం అవసరం ఉంది. దాని కొరకే ప్రయత్నం చేయాలి. ఇన్ని రకాలుగా చెప్పుకున్నాము, రకరకాలుగా చెప్పుకుంటున్నాం. ఉద్దేశం ఏమిటి? ఈ కష్టాలకు, బాధలకు, వ్యాధులకు, ఆధులకు కారణాలు ఏమిటి? కారణం లేకుండా ఉండదు. ఉపాదాన నియమాత్. ఉపాదానం ఉంటుంది, ఒక మూల కారణం ఉంటుంది, ముఖ్యమైన కారణం ఉంటుంది. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. ఆ క్రమంలో మేధాతిథి అక్షపాదుడు గౌతమ మహర్షి స్పష్టం చేస్తున్నారు. న్యాయదర్శనము 4వ అధ్యాయము, మొదటి ఆహ్నికము, 55వ సూత్రం. వివిధ బాధన యోగాత్ దుఃఖమేవ జన్మోత్పత్తి. స్పష్టమైనటువంటి సూత్రం. వివిధ బాధన యోగాత్. వివిధ బాధన యోగాత్ అంటే రకరకాల, అనేక రకాల ఈ దుఃఖాలు ఉన్నాయి. దుఃఖ సాధనాలు కూడా ఉన్నాయి. దుఃఖాలు కలిగించే సాధనాలు, దుఃఖాల కారణాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి దుఃఖమేవ, అంతా దుఃఖమే. పరిణామతాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాత్ దుఃఖమేవ సర్వం వివేకిన. అంతా దుఃఖమే, తెలిస్తే అంతా దుఃఖమే. ఇక్కడ వివేక అంటే విడదీసి చూసిన వాడికి, వివేకము విడదీసి చూసేవానికి, వివేకికి అంతా దుఃఖమే. అర్థం చేసుకుంటే ప్రపంచంలో సుఖాలున్నాయి, దుఃఖాలున్నాయి. కానీ ఈ సుఖాల వెనుక దుఃఖాలు కూడా ఉన్నాయి. దుఃఖ మిశ్రితం. ఈ భోగాలు, ఈ లౌకిక, ఈ ప్రాపంచిక, ఈ భౌతిక సుఖాలన్నీ కూడా దుఃఖ మిశ్రితాలే. అంతా దుఃఖమే కాదు, మరి అంతా సుఖమే కాదు. సుఖాలు ఉన్నప్పటికీ కూడా దుఃఖమే. దుఃఖం ఏవ, ఇక్కడ దుఃఖం అనలేదు, దుఃఖమే. దుఃఖం ఏవ జన్మోత్పత్తి. ఈ జన్మ ఉత్పత్తి అవుతుందో అంటే జన్మ ఉత్పత్తి జరగడం అనేది దుఃఖమే. అంటే 2వ సూత్రం,
మొదటి అధ్యాయంలో మొదటి ఆహ్నికంలో దుఃఖ జన్మ ప్రవృత్తి దోష, అక్కడ అంటే దీనికి మూలం అక్కడ ఉంది. రెండవ సూత్రం ప్రమేయలో కూడా మనకు దుఃఖం వచ్చింది. అప్రమేల క్రమంలో దుఃఖం పరీక్ష జరుగుతుంది. ఇక్కడ వివిధ బాధన యోగాత్, నానావిధ దుఃఖ సాధనాలు, అంటే ఈ దుఃఖ సాధనాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి రకరకాల దుఃఖాలు, రకరకాల కష్టాలు, రకరకాల సమస్యలు వస్తాయి. ఎన్నో రోగాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి కాబట్టి వీటి కారణాలు ఎన్నో ఉన్నాయి. అసలు ఎందుకున్నాయి ఈ రోగాలు, ఈ బాధలు, ఈ ఆకలి దప్పికలు, ఈ నిద్ర, ఈ సన్మానము అవమానము, నిందలు అపనిందలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు బాధపడుతున్నాం? ఈ అహంకారము, మళ్ళీ మానసికంగా కామ క్రోధ లోభ మోహ ఈర్ష ద్వేషాలు విషాదాలు, ఈ రకరకాలుగా ఇవన్నీ ఎందుకున్నాయంటే శరీరం ఉంది కాబట్టి. శరీరం కనుక లేకపోతే ఈ సమస్యలే లేవు. మరి శరీరం ఉంది కాబట్టి ఇప్పుడు అనుభవించాల్సిందే కదా, తప్పదు. ఎలా చేయాలి అంటే మళ్ళీ శరీరం రాకుండా చేసుకోవాలి. ఈ శరీరమే దుఃఖాలకు సాధనం, దుఃఖాలకు ఆశ్రయం, దుఃఖాలకు ఆలంబనం, ఆలవాలం. ఈ శరీరం లేకుండా చేసుకోండి చనిపోవడమా, ఆత్మహత్య చేసుకోవడమా? కాదు. ఈ శరీరం సాధనం నిజానికి. ఎటువంటి సాధనం అంటే మోక్షం పొందడానికి మరొక సాధనమే లేదు, కేవలం మానవ దేహం మాత్రమే. మంచి అవకాశం. ఈ మానవ దేహాన్ని ఉపయోగించుకొని ధర్మాన్ని సాధించి, దీని పేరే ధర్మ సాధనం. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మాన్ని సాధించాలి. ధర్మాన్ని సాధించాలంటే దీన్ని ఉపయోగించుకోవాలి. రెండు రకాలు ఉపయోగించుకోవచ్చు, పాపం చేయడానికైనా పుణ్యం చేయడానికైనా, మోక్షం పోవడానికి లేదా మళ్ళీ జన్మెత్తడానికి. అది మన ఇష్టం, మన ప్రయత్నం, మన పురుషార్థం, మన వివేకం, దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి వివిధ బాధన యోగాత్ దుఃఖమేవ జన్మోత్పత్తి. దుఃఖం ఏమంటే నిజానికి మొత్తం దుఃఖం ఉంటుందా, సుఖం లేదా అంటే అది కాదు. సుఖం కూడా ఉంటుంది ఇక్కడ. సుఖం లేదనడానికి లేదు ఇక్కడ. సుఖం లేదు అనే ఉద్దేశం కాదు దుఃఖమేవంటే. దుఃఖమే అంటే ఏమాత్రం సుఖం లేదని కాదు, అంటే సుఖంలో కూడా దుఃఖం ఉందని చెప్పడానికి దుఃఖమేవ జన్మోత్పత్తి. యోగ దర్శనంలో కూడా అదే విషయం వస్తుంది. దుఃఖమేవ సర్వ వివేకిన పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాత్. ఈ గుణవృత్తి విరోధం వలన, ఈ పరిణామ తాప సంస్కార దుఃఖాల ద్వారా ఏం తెలుస్తుంది అంటే అంతా దుఃఖమే. సుఖములో కూడా దుఃఖం ఉంటుంది. ఆ సుఖము దుఃఖము శబ్దంలో కూడా అదే అర్థం ఉంది. సుఖ దుఃఖ, సుష్టు దుష్ట రెండు. ఒకటేమో దుష్టకాలు సుష్టకాలం. అంటే సుష్ట అంటే అనుకూలంగా అనిపిస్తే, ఇంద్రియాలకు అనుకూలం అనిపిస్తే, మంచి అనిపిస్తే, తృప్తి అనిపిస్తే అది సుఖము. ఇంద్రియాలకు అసంతృప్తి అనిపిస్తే, విరుద్ధం అనిపిస్తే, వ్యతిరేకం అనిపిస్తే, ప్రతికూలం అనిపిస్తే దుఃఖము. కాబట్టి దుఃఖమే అంటే సుఖం లేదని కాదు, ఇక్కడ స్పష్టం చేసుకోవాలి. సుఖం కూడా ఉంటుంది. పూర్వపక్షం ఇక్కడ అదే అడుగుతున్నారు 56వ సూత్రంలో. నా సుఖస్యాపి అంతరాల ఉత్పత్తి. సుఖస్య మధ్యలో, సుఖ మధ్యలో కూడా దుఃఖం వస్తుంది కదా. సుఖస్యాపి, సుఖం కూడా కలుగుతుంది కదా. మీరు అంత దుఃఖం అంటున్నారు, శిష్యుడు అడుగుతున్నాడు. దుఃఖం ఏమన్నారు, అంత దుఃఖం అంటున్నారు. నిజానికి అంత దుఃఖం ఎక్కడ ఉంది? సుఖం కూడా ఉంది కదా. సుఖస్య అపి అంతరాల ఉత్పత్తి. దుఃఖం లాగే సుఖం కూడా ఉంటుంది అంతరాలంలో, మధ్య మధ్యలో. దుఃఖం మధ్యలో సుఖం కూడా కలుగుతుంది కదా. ఎప్పుడు కష్టాలు ఉండవు కదా, మధ్య మధ్యలో సుఖాలు కూడా లభిస్తాయి. ఎప్పుడు సుఖాలే ఉండవు, మధ్య మధ్యలో కష్టాలు కూడా వస్తాయి. అలాగే మన వృత్తులు కూడా అంతే. ఎప్పుడు క్లిష్ట వృత్తులే ఉండవు, అంటే కష్టాన్ని కలిగించే వృత్తులే ఉండవు. అటువంటి ఆలోచనలు మాత్రమే ఉండవు. రాముడిలో రావణుడు ఉంటాడు, రావణుడిలో రాముడు ఉంటాడు. అంటే అందరూ రాముళ్ళే కాదు, ఆ రాములలో కూడా రావణులు కూడా ఉంటారు. అంటే మంచి ఆలోచనలు, మంచివాడే, సాత్వికుడే, ధార్మికుడే, కానీ చెడ్డ ఆలోచనలు కూడా వస్తాయి. అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు, మహాత్ములు అంటారు. అదుపులో పెట్టుకున్నప్పుడు, ఇంద్రియాలు మనసును నిగ్రహం చేసుకున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. అది యోగాభ్యాసం వలన, సాధన వలన అది సాధ్యం. కాబట్టి మంచివాడే అనడానికి వీల్లేదు పూర్తిగా. చెడ్డవాడు, దుష్టుడు, దుర్మార్గుడు, రావణుడు, కంసుడు ఈ రకంగా చెప్పడం కాదు. అందులో కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. రావణుడు ఎన్నో విషయాల్లో మంచివాడు, దుర్యోధనుడు కూడా ఎన్నో విషయాలు మంచివాడు. కాబట్టి రాముడే కాదు రావణుడు కూడా ఉంటాడు, రావణుడే కాదు రాముడు కూడా ఉంటాడు. కాబట్టి క్లిష్ట వృత్తుల్లో అక్లిష్ట వృత్తులు ఉంటాయి, అక్లిష్ట వృత్తుల్లో క్లిష్ట వృత్తులు ఉంటాయి. క్లిష్ట ప్రభాపతిత అక్లిష్ట.
క్లిష్ట ఛిద్రేషపి అక్లిష్ట అని చెప్పేసి సూత్రం వస్తుంది వ్యాస భాష్యంలో. ఈ విధంగా మనకు సుఖం అంతా సుఖం ఉండదు, దుఃఖం అంటే అంతా దుఃఖం ఉండదు, అంతరాళం మధ్య మధ్యలో, ఆ మధ్య మధ్యలో సుఖాల మధ్యలో దుఃఖాలు ఉంటాయి, దుఃఖాల మధ్యలో సుఖం ఉంటాయి అనే విషయం చెప్తూ అంతా దుఃఖం అన్నారు, అది తగదు అంటున్నాడు శిష్యుడు. ఉత్తరపక్షంలో వివిధ బాధన అనువృత్తే వేదయత పర్యేషణ దోషాద్ అప్రతిషేధ. అంటే వివిధ బాధన, వివిధ అంటే దుఃఖాల మధ్యలో సుఖం అయితే లభిస్తుందో, మళ్ళీ వేదయత అంటే అనుభవిస్తున్నప్పుడు, వేదయత అంటే మనం వేదన అంటాం, వేధిస్తున్నారు ఇక్కడ వేదన. వేదయత అంటే అనుభవించే వానికి, అనుభవిస్తున్నప్పుడు. పర్యేషణ దోషాత్ అంటే, పర్యేషణ అంటే ఇక్కడ కోరిక, తృష్ణ, ఆ దోషం వలన. ఇంకా కోరిక కలుగుతుంది కదా, కోరిక అనేది ఒక దోషం, నిజానికి తృష్ణ అనేది ఒక దోషం, దాన్ని అదుపులో పెట్టుకోవాలి. దాన్ని ఏమంటారు? వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే ఈ తృష్ణను, కోరికను అదుపులో పెట్టుకుంటే వైరాగ్యం. ఆ విధంగా ఈ కోరిక తృష్ణ దోషం వలన పర్యేషణ దోషాత్ వివిధ బాధన అనువృత్తి, వివిధ బాధలు అనువృత్తి మళ్ళీ మళ్ళీ లభిస్తాయి, మళ్ళీ పుడుతున్నాయి. సుఖం ఉంది, మళ్ళీ దుఃఖం, మళ్ళీ సుఖం ఉంది, మళ్ళీ దుఃఖం, మళ్ళీ దుఃఖాలు వస్తున్నాయి, మళ్ళీ సుఖాలు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ దుఃఖం అంటే అర్థం ఏంటి అంటే కేవలం దుఃఖం అని చెప్పడం కాదు, సుఖాలు ఉన్నాయి. ఎంత సుఖాలు ఉన్నప్పుడు కూడా దుఃఖాలు వస్తున్నాయి. ఎంత భోజనం చేసినప్పుడు కూడా మళ్ళీ ఆకలి వేస్తుంది. ఎంత స్నానం చేసినప్పుడు కూడా మళ్ళీ స్నానం చేయాలి, మళ్ళీ మురికి వస్తుంది. ఎంత నిద్రపోయినా మళ్ళీ నిద్రపోవాల్సి వస్తుంది. రోజు ఇదే పని, ఉదయం లేస్తున్నాం, చేస్తున్నాం, అంతా అదే చేస్తున్నాం, మళ్ళీ అదే రోజు అదే పని. ఉదయం లేవడము, రాత్రి పడుకోవడం, మధ్యలో అంతా సమానమే. జీవితం అంతా అంతే, పుట్టడం, పెరగడం, మళ్ళీ చనిపోవడం, మళ్ళీ అంతే, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ. దీని బట్టి ఏం తెలుస్తుంది? దుఃఖాలే కదా, మరి నివృత్తి లేదా? ప్రయత్నం చేయాలి. దుఃఖ వికల్పే సుఖాభిమాన చ. దుఃఖ వికల్పములో అంటే దుఃఖ లేనప్పుడు, దుఃఖ వికల్పం దానికి ఏంటి? దానికి ప్రత్యామ్నాయం సుఖం. సుఖాభిమానాత్ చ. సుఖము అభిమానాత్ అంటే ఇక్కడ ఆరోపించడం అన్నట్టు. అభిమానం అంటే సుఖాభిమానం అంటే దుఃఖము లేకపోవడమే సుఖం అనుకుంటాం. నిజానికి దుఃఖం లేకపోవడం సుఖమా, సుఖం లేకపోవడం దుఃఖమా? ఈ విషయం అర్థం చేసుకోవాలి. దుఃఖం, చీకటి లేదు కాబట్టి వెలుగు, వెలుగు లేదు కాబట్టి చీకటి, అజ్ఞానం లేదు కాబట్టి జ్ఞానం, జ్ఞానం లేదు కాబట్టి అజ్ఞానం. అదే ఉంటుందా? ఎలా ఉంటుంది? దుఃఖము రూపాంతరం చెంది సుఖంగా మారుతుందా? సుఖము రూపాంతరం చెంది దుఃఖంగా మారుతుందా? నిజానికి ఇది అర్థం కావాలి. ఇప్పుడు మనం ఎన్నో చూస్తుంటాం, చూసినప్పుడు మనకు రెండు రకాలు కలుగుతాయి. కొందరు చూస్తే బాగా అనిపిస్తుంది, కొందరు చూస్తే బాధ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఈ విధంగా మనం మన బుద్ధిని బట్టి ఉంటుంది అన్నమాట. ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఆలోచనలు వస్తాయి. కొందరు చెడుగా ఆలోచించేవారు ఉంటారు, చెడు అనిపిస్తుంది. ఒక వస్తువును చూస్తాం, ఉదాహరణకు పూలు అనుకోండి, అందమైన పూలు ఉన్నాయి, ఆహా ఇంత అందమైన పూలు, ఎంత మంచి రంగులు ఉన్నాయి, ఎంత మంచి ఆకారం అని చెప్పేసి మనం దాన్ని వర్ణిస్తాం. కొందరు ఏం చేస్తారు? దాన్ని తెంపేస్తారు, కోసేస్తారు. అర్థం ఏంటి ఇక్కడ? మన ఆలోచనలు అన్నమాట. ఈ జన్మ రావడం ముఖ్యమైన కారణం. జన్మమే దుఃఖానికి కారణం కాబట్టి జన్మ లేకుండా చేసుకోవడం ముఖ్యము. జన్మయే దుఃఖం, దుఃఖానికి కారణం జన్మ. అది రాకుండా ఉండాలంటే మన ప్రవృత్తి మార్చుకోవాలి. మనం చేసే పాప పుణ్యాలు, ఈ కర్మలు మార్చుకోవాలి. దాన్ని ప్రవృత్తి అంటాం, దాన్ని ధర్మ అధర్మం అంటాం. ఈ ధర్మాధర్మాలు మార్చుకోవాలి. అవి మారాలంటే రాగ ద్వేష మోహాలు మారాలి, వాటిని దోషాలు అంటాం. ఆ దోషాలు పోవాలంటే మిథ్యాజ్ఞానం పోవాలి, మిథ్యాజ్ఞానం పోవాలంటే వివేకం రావాలి, వివేకం కావాలి. ఆ వివేకమే మనకు అపవర్గాన్ని, మోక్షాన్ని ఇస్తుంది. ఈ విధంగా మోక్షం కొరకు వివేకం అవసరం ఉంది. తర్వాత పరీక్షణము అపవర్గం గురించి రేపు చెప్పుకుందాం. ప్రమేయాల్లో చివరి ప్రమేయం 12వ ప్రమేయం అపవర్గము, మోక్షం గురించి 59వ సూత్రంలో వస్తుంది. ఇంతవరకు మనం ఈ దుఃఖ పరీక్ష జరిగింది 58వ సూత్రం వరకు.
ఇక్కడ ముగించేద్దాం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ, ముఖ్యంగా గౌతమ్ మహర్షికి ధన్యవాదాలు. మీకు అందరికి కూడా ధన్యవాదాలు. అర్థం చేసుకోవాలి, ఎవరికి వారే అర్థం చేసుకోవాలి. నిజానికి మన దుఃఖాలకు, మన కష్టాలకు, మన సమస్యలకు, మన రోగాలకు, మన బాధలకు మనమే కారణం. అసలు కారణం మనమే. ఇది అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కటి విషయం అర్థం చేసుకొని చాలు, ఎన్నో సమస్యలు దూరం అయిపోతాయి. కానీ మనం అర్థం చేసుకోకపోవడానికి కారణాలు కూడా ఉంటాయి. మనం తీసుకున్న ఆహారం, మన శరీరం, మన వ్యవహారం, మన అలవాట్లు, మన సంస్కారాలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. అందుకే గమనించాలి. గమనించాలంటే సాధన చేయాలి. సాధన చేయాలంటే తప్పకుండా యోగాభ్యాసం అవసరం ఉంటుంది. యోగ సాధన ద్వారానే తెలుస్తాయి. ఆత్మ నిరీక్షణం, పరీక్షణం, సర్వేక్షణం అవసరం. సర్వేక్షణం చేసుకోవాలి, సర్వే చేసుకోవాలి, పరీక్ష మాటికి పరీక్ష చేసుకోవాలి. చూస్తుండాలి, నా మార్గం సరిగా ఉందా లేదా, సరిగా ప్రయాణం సాగుతుందా లేదా, సరైన దిశలో వెళ్తున్నా లేదా. దిశ మారితే దశ మారుతుంది. కాబట్టి ఈ దిశ మారకుండా చూసుకోవాలి. గమ్యం వైపు ఉండాలి మన గమనం. గమనం గమనికతో ఉండాలి. ఆ గమనిక లేకపోతే, పరీక్ష లేకపోతే ఎటో వెళ్ళిపోతాం, దిశలు మారుతాయి. అప్పుడు గమ్యం చేరుకోలేము, మన లక్ష్యం మనం చేరుకోలేము. కాబట్టి ప్రయత్నం చేస్తుండాలి, జాగ్రత్తగా ప్రయత్నం చేయాలి. మాటికి పరీక్షణ చేసుకుంటుండాలి. దానికి ఆత్మ నిరీక్షణ అవసరం ఉంటుంది. ఆత్మ నిరీక్షణ లేకపోతే ఎవరు ఎంత చెప్పినా ఎవరు ఒప్పుకోరు. ముందు పొరపాట్లను ఒప్పుకోవాలి, తప్పులను ఒప్పుకోవాలి. అవును, నా ద్వారా నేను పొరపాటు చేసినాను, నా ద్వారా జరిగింది. పొరపాటు జరిగిందంటాం, తప్పు జరిగిందంటాం, కానీ జరగదు. పొరపాటు చేసినాను, తప్పు చేసినాను, ఇలా ఒప్పుకుంటే అప్పుడు మొదలవుతుంది మార్చుకోవడం అనేది. నేను తప్పే చేయలేదు, నా ద్వారా పొరపాటు జరగదు అన్నప్పటికీ ఎవరు ఏం చేయజాలరు. కాబట్టి దాన్ని ఏమంటారు? పశ్చాత్తాపం అంటారు. పశ్చాత్ తాపము. పశ్చాత్ అంటే తర్వాత, తాపం బాధపడడం, తర్వాత బాధపడడం. చేసిన తర్వాత కనీసం బాధపడాలి కదా. అవును, తప్పు చేసినానని చెప్పేసి. పశ్చాత్తాపం లేనప్పుడు ప్రాయశ్చిత్తం ఎలా చేసుకుంటారు? ప్రాయశ్చిత్తం చేసుకోరు. ప్రాయశ్చిత్తం చేసుకోలేనప్పుడు శిక్ష వేస్తే కూడా అది బాధ అనిపిస్తుంది. ఎవరైనా శిక్ష వేస్తే కూడా కష్టమే. నేరస్తుడు వాడు ఒప్పుకోవాలి, అవును నేను నేరం చేసినాను, ఒప్పుకున్నప్పుడు బాధ లేదు. నేను నేరమే చేయలేదు, దొంగతనం చేసి కూడా దొంగతనమే కాదు, హత్యలు చేసేది హత్యనే కాదు, నేను హత్య చేయలేదు అనుకుంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు. ఆ విధంగా మనం మన తప్పులను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం చెందాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. వీలైతే మనకు అనే శిక్ష వేసుకోవాలి. ఎవరిని శిక్ష వేస్తే సంతోషంగా శిక్షను శిరసా వహించాలి, అనుభవించాలి. దానివల్ల ఆత్మశుద్ధి అవుతుంది. మళ్ళీ తప్పు చేయకుండా ఉండే ప్రయత్నం చేయాలి. దాని కొరకు ప్రయత్నం చేయాలి. అప్పుడే ఈ కష్టాలు, దుఃఖాలు, సమస్యలు పోతాయి. మళ్ళీ జన్మ రాకుండా చేసుకోవాలి. దానికి ఇప్పుడే ఈ క్షణమే ప్రయత్నం చేయాలి. ఈ క్షణమే మోక్షం, ఈ దినమే మోక్షం, ఈ జన్మలోనే మోక్షం, ఈ జన్మతోనే మోక్షం, మరో జన్మతో మరో శరీరంతో కష్టం. ఓం శం. ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం ओम जो शांतिरंतरिक्षं शांतिः पृथिवी शांतिरापः शांतिरोषधयः शांतिः वनस्पतयः शांतिर्विश्वे देवाः शांतिः ब्रह्म शांतिः सर्वं शांतिः शांतिरेव शांतिः सामा शांतिरेधि. ओम शांति शांति शांति. सर्वेभ्यो नमो नमः. नमस्ते गुरुजी, धन्यवादములు. ओम प्रणव.